చైనా దేశంలో ఈ నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరిగిన ఆసియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో కేవీకే స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ పోటీల్లో 84 కేజీల విభాగంలో ఈఎల్ వినయశ్రీ కాంస్య పతకం సాధించగా 47 కేజీల విభాగంలో ఎం షానూన్ కాంస్య పతకం గెలుచుకుంది. ఈ సందర్భంగా కేవీకే స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు, కోచ్లు ఘట్టమనేని సాయి రేవతి, పి శివరామ కిరణ్ రాజు ఆధ్వర్యంలో గురువారం క్రీడాకారిణులను ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, కన్నెగంటి మురళి జిమ్కు విచ్చేసి క్రీడాకారిణులను అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి దేశానికి, రాష్ట్రానికి గౌరవం తీసుకురావటం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని అభినందనలు తెలిపారు. ముఖ్యంగా వినయశ్రీకి జిమ్ సమీపం నుండి పెదరావూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోచ్లు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో అకాడమీ విద్యార్థులు రాణించడం గర్వకారణమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈరోజు చాలా ప్రౌడ్ మూమెంట్ ఇన్ తెనాలికి. ఎందుకంటే ఈరోజు క్విక్ స్పోర్ట్స్ అకాడమీ అంటే క్విక్ జిమ్లో వీళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందండి. సో మనం గతంలో మీ అందరికి మీకు సుపరిచితులమే. మనం కంపేర్ చేస్తే ఇక్కడ చాలామంది 30 మెంబర్స్ స్టూడెంట్స్ ట్రైన్ అవుతున్నారు. దాంట్లో ఎస్పెషల్లీ ఈ మంత్ 20th నుంచి 15 దాకా చైనాలో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో మన అకాడమీకి చెందిన విద్యార్థులు 47 కేటగిరీలో షానూన్ బ్రాంజ్ మెడల్ తీసింది. అదేవిధంగా 84 కేటగిరీలో వినయశ్రీ తను బ్రాంజ్ మెడల్ తీయడం చాలా గర్వంగా అనిపిస్తుంది. సో ఇలాంటి మెడల్స్ తెనాలికి ఇంకా మేము ప్రొడ్యూస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి స్పెషల్గా ఎంఆర్ఓ గారు, గోపాలకృష్ణ గారు ప్రతిసారి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం వస్తూనే ఉన్నారు. సో ప్రతిసారి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకేంటి ఫర్దర్గా మీకు అని చెప్పి చాలా సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గోపాలకృష్ణ గారు, మీరు మా జిమ్కి విజిట్ చేసి మా పిల్లల్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు. అదేవిధంగా ఇక్కడ పబ్లిక్ చూసుకుంటే వాలంటరీగా, యాక్చువల్లీ మేము ఎంకరేజ్ కోసం మా జిమ్లో వాళ్ళం వరకు అనుకుంటే వాలంటరీగా పబ్లిక్కే వచ్చి వీళ్ళని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళని అదేవిధంగా జిమ్కి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఇది జస్ట్ నేను అంతకుముందు చెప్పాను, జస్ట్ కామా మాత్రమే, ఫుల్ స్టాప్ కాదు. ఇంకా ఫర్దర్గా చాలా మెడల్స్ తెనాలికి తీసుకొస్తామని మనసుకి ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మన పిల్లలు, మన తెనాలి పిల్లలు షానూన్, వినయశ్రీ మొన్న చైనాలో జరిగిన ఈవెంట్స్లో బ్రాంజ్ మెడల్స్ తీసుకొచ్చారు పవర్ లిఫ్టింగ్లో. నాకు చాలా వండర్గా అనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు, ఆడపిల్లలు మరి ముఖ్యంగా మన దేశం పేరు పక్క దేశంలో నిలబెట్టారనేది ఎంతో గర్వంగా అనిపిస్తుంది. దీనికి ముఖ్యంగా ఈ క్విక్ జిమ్ నిర్వహిస్తున్న మన సాయి రేవతి మేడం గారు అనుక్షణం ఆ పిల్లల్ని ఎలా తయారు చేయాలి అనే తపన పడుతూ ఉంటారు. ఈ పిల్లల్ని కాదు, ఇంకా పిల్లల్ని ఎవరన్నా మీరు అప్పచెప్పినా కానీ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మన దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చే విధంగా కృషి చేస్తాను. వాళ్ళకి ఆరోగ్యపరంగా కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఎట్లాంటి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి అనేది ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటారు. ఆ అమ్మాయిని చూస్తే కూడా నాకు బాగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక డెడికేటెడ్, ఒక ఇన్స్పిరేషన్. మరి తను కూడా మన తెనాలి పేరుని, దేశంలో మన ఆంధ్రప్రదేశ్ పేరుని అన్ని చోట్ల నిలబెట్టి వచ్చిన అమ్మాయి. ఈరోజు మన తెనాలి నుంచి పవర్ లిఫ్టింగ్లో అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచి తెనాలి చేరుకున్నటువంటి మన తెనాలి ప్రాంత ముద్దుబిడ్డలకి శుభాకాంక్షలు తెలియజేయడానికి సాయి రేవతి గారు తెనాలిలో ఏర్పాటు చేసినటువంటి జిమ్ దగ్గర కార్యక్రమానికి హాజరవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సాయి రేవతి గారు తెనాలిలో ఏఎస్ఎన్ కాలేజీలో చదువుతూ ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఒక ఉత్తమ వెయిట్ లిఫ్టర్గా పవర్ లిఫ్టింగ్లో అనేక పథకాలు సాధిస్తూ తెనాలికి పేరు తెచ్చారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి సౌకర్యాలు అతి స్వల్పం. తదనంతరం తను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పి అనేక రకాలుగా ప్రయత్నించి చిరుద్యోగి అయినప్పటికీ కూడా కష్టపడి ఈ జిమ్ నెలకొల్పారు. ఈ అకాడమీలో భవిష్యత్తులో ఉన్నటువంటి వీరందరినీ కూడా తయారు చేసి ప్రస్తుతం 200 మెడల్స్ వీరు దేశీయ అంతర్జాతీయ వేదికల మీద గెలుచుకుని తెనాలి పేరుని నిలబెట్టినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.